హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో మనందరికీ తెలిసిందే, ఎక్సెంచర్లో అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాండటరీ చేశారు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇంక నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఇన్ని రోజులు ఇర్రెగ్యులర్గా వెళ్తుండే అనమాట ఆఫీస్కి. అయితే ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళము, ఎవరు అడిగేటోళ్ళు కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ప్రాపర్లీ లైక్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇంతకుముందు అయితే 1 వీక్ అయితే పీజీలో ఉండే, ఇంకో 1 వీక్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. మంత్లీ హార్డ్లీ ఒక 10 to 15 టైమ్స్ వెళ్ళేవాళ్ళం అనమాట. అంతే 15 days వెళ్ళేవాళ్ళం ఆఫీస్కి. కానీ ఇప్పుడు ఎవ్రీ వీక్ అటెండెన్స్ అనేది తీసుకుంటారు కాబట్టి సో దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్, ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సిందే. సో ఈరోజు నేనైతే ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో టుడే ఈస్ ట్యూస్డే. సో మా ప్రాజెక్ట్ వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ట్యూస్డే విల్ బీ ఎ బెటర్ డే, ఇంకా అందరూ ఉండాలి, అందరి ప్రెజెన్స్ ఉండాలి ప్రాజెక్ట్ వాళ్ళది అని చెప్పి. సో వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ట్యూస్డే విల్ బీ ఎ గుడ్ డే అనేసి. సో ట్యూస్డే వెళ్తాము అని అనుకున్నాం అనమాట. సో ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాం కదా అనేసి ఒక మినీ వ్లాగ్ చేద్దాము అనుకున్నాను అనమాట. ఐ డోంట్ థింక్ లైక్ ఆఫీస్లో అంతగా రికార్డ్ చేయలేమన్నమాట, కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో నా వల్ల అయినంత వరకు క్యాప్చర్ చేస్తాను. సో లెట్స్ సీ హౌ టుడే విల్ బీ. సో దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. సో నేనేం క్యారీ చేయట్లేదు, లైక్ ఆఫీస్కి జస్ట్ ల్యాప్టాప్, మౌస్ అండ్ పవర్ బ్యాంక్ అయితే తీసుకెళ్తున్నాను, అండ్ ఆల్సో ఇయర్ పోడ్స్. సో అంతే, నేను ఎక్కువ తీసుకెళ్ళట్లేదు బికాస్ ఇట్ విల్ బీ లైక్ చాలా తక్కువ టైం ఉంటాను నేను ఆఫీస్లో, త్వరగా వచ్చేస్తాను కాబట్టి. సో ఏం తీసుకొని వెళ్ళలేదన్నమాట. సో ఆల్ సెట్ టు గో టు ఆఫీస్. సో ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకునేసాను, ఇంకో 2 minutesలో క్యాబ్ వచ్చేస్తుంది. సో ల్యాప్టాప్ అన్నీ ఎత్తుకునేసాను అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుందన్నమాట. సో నేను వెళ్ళే కొద్దీ ఇంకా 12 ఎక్కువ అయిపోతుంది, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. సో నా ప్లాన్ ఏంటి అంటే ఒక 3:34 కంతా రిటర్న్ అయిపోతాము అనేసి, ఎందుకంటే నాకు మళ్ళీ 7:30కి కాల్ ఉంది. సో 7:30 కంతా ఇక్కడ ఉండాలంటే అక్కడ నేను 5 కన్నా బయలుదేరాలి. సో ఐఎమ్ ప్లానింగ్ 3:34 కంతా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాము అని చెప్పి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నేను స్టార్ట్ అయ్యే టైం అయితే 11:30 అయిపోయిందనమాట. సో 11:30కి స్టార్ట్ అయినాను. ట్రాఫిక్ చూస్తే అసలు మామూలుగా లేదు. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిందనమాట, ఎందుకంటే నాకు 12:30కి ఒక స్టేటస్ కాల్ అయితే ఉంది. సో లైక్ చాలా లేట్ అయిపోయింది. ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందో నాకు అర్థం కాలేదు. అరౌండ్ 11 to 12 యాక్చువల్లీ ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది నార్మల్గా. పీక్ టైం అంటే 7 to 9, 10 అలా ఉంటుంది, కానీ 11:30కి కూడా ఇంత ట్రాఫిక్ ఉందంటే లైక్ ఇట్ ఈస్ గాన్ టోటలీ. నేను అనుకున్నాను ఈరోజు స్టేటస్ కాల్ అయితే అవ్వదు, పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు మొత్తం ఓవర్ బ్రిడ్జ్ కింద పైన మొత్తం అసలు ఫుల్ అయిపోయిందనమాట. సో ఎలాగో అలా రీచ్ అయ్యేసరికి 12:15 ఆ టైం అయింది నాకు. సో వెళ్ళిన వెంటనే ఇంకో స్టంట్ జరిగిందనమాట. నేను నా టెంపరరీ ఐడి కార్డ్ అయితే మర్చిపోయినాను. సో ఇంకా నేను వేరే బిల్డింగ్కి వెళ్ళి అక్కడ టెంపరీ కార్డ్ తీసుకునేసరికి 1:30 అరౌండ్ అయిపోయింది. సో నేను కాల్ కూడా జాయిన్ అవ్వలేదు. ఇంకా నేను మెసేజ్ అయితే పెట్టేశాను అనమాట, నేను జాయిన్ అవ్వను అని చెప్పేసి. సో ఫైనల్లీ నేను నా డెస్క్ దగ్గరికి అయితే వచ్చేసాను ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్. సో వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి కొంచెంసేపు ఒక 1/2 hour ఏమో వర్క్ చేసినట్టున్నాము. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయిపోయినాం అనమాట కాఫీ తాగాలి అని. ఇది ఒక్కటే గోల్ అండి. ఆఫీస్కి వస్తే అందరికీ వర్క్ ఏమంటారు మంచిగా చేస్తారు, కానీ నేను మాత్రం ఆఫీస్కి వస్తే అస్సలు వర్క్ చేయాలనిపించదు నాకు. ఇలా తిరగడము, టీ బ్రేక్, కాఫీ బ్రేక్, లంచ్ బ్రేక్ ఇలా తిరగడానికే సరిపోతుంది అనమాట. సో ఒక కాఫీ తాగేసి ఇంకా అయితే మళ్ళీ వచ్చేసాము బ్యాక్. ఇంకా అప్పటికే టైం 2:30 అలా అయిపోయిందనమాట. సో ఇంకా నా కొలీగ్స్ అంతా ఇంకా లంచ్కి వెళ్దామా అన్నారు. సో ఇంకా నాకు బ్యాండ్ విత్ ఉండింది, నాకు అంత వర్క్ లేదు ఆ రోజు. సో ఐ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ హియర్ అండ్ దేర్. సో వాళ్ళు ఇంకా లంచ్కి వెళ్దాము అనేసరికి ఇంకా వెళ్ళి కింద కెఫెటీరియాలో వెళ్ళి లంచ్ చేసేసి అలా బయటకి వాక్కి వెళ్ళామన్నమాట. సో అలా మొత్తం క్యాంపస్ అంతా తిరుగుతూ ఉంటాం. సో వెళ్ళినప్పుడంతా ఇంతే, బ్రేక్స్, లంచ్ ఫస్ట్ టీ బ్రేక్ వెళ్తాము, తర్వాత లంచ్ బ్రేక్, అండ్ ఇట్ విల్ బీ కంటిన్యూడ్ బై ఏ వాక్. సో మొత్తం తిరుగుతాం అనమాట. సో అలా కొంచెం బయట టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి వర్క్ చేసుకుంటాం అనమాట. సో అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, అండ్ ఈవినింగ్ మేము మళ్ళీ టీ బ్రేక్కి వెళ్తాము. సో ఇలానే ఉంటుంది ఆఫీస్కి వస్తే. మస్తు టైం పాస్ అవుతుంది అనమాట కొలీగ్స్ అందరితో అయితే. సో మాకైతే ఎక్కువ మంది లేరు మా కొలీగ్స్. యాక్చువల్లీ మా ప్రాజెక్ట్లో ఒక 5-6 మెంబర్సే ఉన్నామన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఈ 5-6 మెంబర్సే హ్యాంగ్అవుట్ అవుతూ ఉంటాము. సో మళ్ళీ నా డెస్క్ దగ్గరకు వచ్చేసి ఇంకా నాకు యాక్చువల్లీ బ్యాండ్ విత్ ఉంది కాబట్టి నేను ఏం చేయలేదు, జస్ట్ ఊరికే అలా ఆడుకుంటూ ఉన్నాను అనమాట.
యాక్చువల్లీ మాకు ఏమంటారు లైక్ వర్క్ అనేది డైలీ బేసిస్ మీద ఉండదు. జస్ట్ ఒక టికెట్ అసైన్ చేస్తారు అండ్ అది మేము యాక్చువల్లీ ఒక 2-3-4 వీక్స్ అలా ఇస్తారనమాట టైం. ఆ టైంలో మేము కంప్లీట్ చేసుకోవాలి. నేను మ్యాక్సిమం 1 వీక్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో 1 వీక్లో మొత్తం కంప్లీట్ చేసి ఇంకో 2-3 వీక్స్ చిల్ అవుతుంటాను అనమాట. నా వర్క్ అలానే ఉంటుంది. బట్ ఆ 1 వీక్ మాత్రం ఫుల్ ఏమంటారు లైక్ రెస్ట్లెస్గా వర్క్ చేస్తాను అనమాట. సో అలా ఉంటుంది. అండ్ దెన్ టైం అరౌండ్ 4:30 అలా అయింది అనుకుంటాను. సో ఇంకా మళ్ళీ బ్రేక్ వచ్చినాము, టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. యాక్చువల్లీ నేను 3:30-4 కంతా స్టార్ట్ అవుదాము అనుకున్నాను, కానీ ఇంకా మా కొలీగ్స్ వదలలేదు. ఇంకా వాళ్ళు ఉండిపోదాము 5 అలా అని చెప్పారు. అండ్ 5:30కి అలా బయటకు వచ్చాము. ఇంకా వెళ్ళిపోదాము, ఇంకా స్టార్ట్ అవుదాము అనేసి. ఎందుకంటే 7:30కి అంతా నాకు కాల్ ఉండే. ఇంకా వెళ్తాము అనే టైం క్యాబ్ బుక్ చేస్తున్నాను. ఒక్క క్యాబ్ బుక్ అవ్వట్లేదండి. నాకు లిటరలీ నేను 7 దాకా ఉన్నాను అనమాట. లైక్ గేట్ దగ్గరే 5:30 to 7 లిటరలీ క్యాబ్ బుక్ అవ్వకుండా బుక్ అవుతున్నాయి, కానీ 20 minutes 25 minutes చూపిస్తుంది. 25 minutes వెయిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 25 minutes చూపిస్తుంది అనమాట. సో ఐ డోంట్ నో, లైక్ చాలా హెక్టిక్ ఉంది నాకు ఆ రోజు. అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది ఆ రోజు, ట్యూస్డే. సో మేబీ చాలామంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారనమాట ట్యూస్డే ఆ టైంలో. సో నేను ఇంకా 7:30 వరకు వెయిట్ చేశాను అండ్ 7:30కి బుక్ అయినట్టుంది. సో 7:30 నుంచి నాకు ఏమంటారు 9:30 అయిందండి నేను ఇంటికి వెళ్ళడానికి. సో లిటరలీ నేను నా మేనేజర్కి అయితే మెసేజ్ పెట్టేశాను, నేను ఇలా ఫుల్ స్టక్ అయిపోయినాను ట్రాఫిక్లో, నేను ఇంకా స్టేటస్ కాల్ కూడా జాయిన్ అవ్వను అని చెప్పేసి. సో ఇంకా లైక్ ఏమని చెప్తారు, లైక్ నేను 4కి స్టార్ట్ అయ్యి ఆఫీస్ దగ్గర 6-7 కంతా ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటే లిటరలీ 9:30 అయింది ఇంటికి రావడానికి. సో నేనైతే లైక్ డైలీ నేను ఎందుకు ఆఫీస్కి రాను అంటే ఇది ఒకటే రీజన్, నాకు ట్రావెలింగ్ అనేది చాలా హెక్టిక్ ఉంటుంది అనమాట బెంగళూరులో. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ డోంట్ వాంట్ టు గో టు ఆఫీస్. సో కానీ ఆఫీస్కి వెళ్ళడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు. ఆఫీస్లో అయితే ప్లెజెంట్గా ఉంటుంది అండ్ వర్క్ మనం ప్లెజెంట్గా చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. సో మంచిగా ఉంటుంది. బట్ ఈ ట్రాఫిక్ ఉంది చూసారా, సో ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో ఆఫీస్కి వెళ్ళాలంటే అసలు అనిపిదు అనమాట ఎవరికి. సో ఇంకా పీజీకి వచ్చాక నాకైతే అసలు ఫుల్ టైర్డ్, నేను ఇంకేం రికార్డ్ కూడా చేయలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయినాను, ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకునేసాను అనమాట. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఇంకా ఈ వీడియోలో నేను మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, ఇట్స్ జస్ట్ ఏ మినీ వ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.